నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈరోజు కార్యక్రమం 1100వ రోజు సందర్భంగా మనకున్న ఆనవాయితీ ప్రకారం ఈ నగారా మ్రోగింతో కార్యక్రమం స్టార్ట్ చేద్దామండి. నగారా మ్రోగిందిగా భగవానుల నగారా మ్రోగిందిగా. నగారా మ్రోగిందిగా భగవానుల నగారా మ్రోగిందిగా. నిగనిగా మెరిసేటి నీల జ్యోతుల నడుమా. నిగనిగా మెరిసేటి నీల జ్యోతుల నడుమ. సొగసుగా కొలువైన సహజాచల రాజయోగి. నిగమాతీతము తెల్ప జ్ఞానయజ్ఞము చేయ నగారా మ్రోగిందిగా భగవానుల నగారా మ్రోగిందిగా. సనాతనము నుండియు గనులాచే తెలియు పరిపూర్ణ గురుబోధను. సనాతనము నుండియు గనులాచే తెలియు పరిపూర్ణ గురుబోధను. వినికన్నా వారలకు విశదమయ్యే రీతి. వినికన్నా వారలకు విశదమయ్యే రీతి. మునుగున్న పాశముల విడుదలయ్యే పాతి. తనుమాన ధన భ్రాంతి తగుల నివ్వని గురుని. నగారా మ్రోగిందిగా భగవానుల నగారా మ్రోగిందిగా. దయతోటి ఈ బోధను నియతిగా గూర్చి ద్వయదోషముల పాపను.
దయతోటి ఈ బోధను నియతిగా గూర్చి ద్వయదోషముల బాపను. అయమెట్లు హయమగును భయమట్లు నయమగును. కాయపు ఘన గుర్తు దేనిలో కల్లగును. కాయముగా మాయ అమూలము చేయ నాగార మృగిందిగా భగవానుల నాగార మృగిందిగా నారాయణుండాదిగా ఈ ధరనందు నరునికి గురి నిల్పగా నారాయణుండాదిగా ఈ ధరనందు నరునికి గురి నిల్పగా నారాయణ పురవాసుండు దీక్షితుని నారాయణ సుతుండు కృష్ణదేశిక వరుని నారాయణాద్రి సామీప్య సహజాచలుని నాగార మృగిందిగా భగవానుల నాగార మృగిందిగా మరుగులేని మరుగును మరిగించుటకు అరుదెంచే అవధూతగా మరుగులేని మరుగును మరిగించుటకు అరుదించే అవధూతగా తరుగు తలపులు లేని తలపాల ముని రత్న తరుగు తలపులు లేని తలపాల ముని రత్న చరణ ద్వయమును నిరతము హృత్పీఠమున దాల్చి పూజారి వెంకటేశు గీతా జ్ఞానాయజ్ఞ నాగార మృగిందిగా భగవానుల నాగార మృగిందిగా నిగనిగా మెరిసేటి నీల జ్యోతుల నడుమ సొగసుగా కొలువైన సహజాచల రాజయోగి నిగమాతీతముదెల్ప జ్ఞానాయజ్ఞము చేయ నాగార మృగిందిగా భగవానుల నాగార మృగిందిగా. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1099 రోజులైందండి. ఈ రోజు 1100వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి ఈ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణము లేకనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1100వ రోజు. అంటే మనకు కలియుగం ప్రథమ పాదం జంబోద్వీపం భరతవర్షం భరతఖండంలో
క్రీస్తు శకం 2024 మార్చి 9వ తేదీన ఈరోజు మరి గీతా సందేశం ముగింపు పలుకుతున్నటువంటి 18వ అధ్యాయం 73వ శ్లోకం సారాంశం తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల తొలి మంత్ర గోప్యాన్ని తెలియజేసేటటువంటి ఈ యొక్క 236వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఈ అచలమొకటి బ్రహ్మనే, మాయామయమైన విశ్వమంతయు నేనను ఛాయమెరుంగక నన్ను నరులీయడ బ్రహ్మంబటంచు లెక్కెడ నగుదున్. టైటిల్ చూడండి, తొలి మంత్ర గోప్యం. తొలి మంత్ర గోప్యం. ఎరుక పాదు పెక్కలించుట. ఎరుక పాదు పెక్కలించుట. ఓకే అండి. కూడా చెప్పారు కదా, ఎరుక తన డేరాను గడలతో సహా పేర్కొని మూలకు పారిపోయిందండి. అట్లా అడవి ఎప్పుడైతే అంటుకునిందో అందులో ఉండే జీవరాశులు దాని ఇష్టంగా పారిపోతాయి. అవును. అట్లా ఈరోజు కూడా కృష్ణ దేశికేంద్రులు అద్భుతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి సూచన తొలి మంత్ర గోప్యాన్ని ఇందులో ఇమిడించారండి. అవును. మలిమంత్ర గోప్యాన్ని రేపు చెప్తారు. ఈరోజు తొలి మంత్ర గోప్యం చూడండి. ఈ అచలము స్టార్ట్ చూసుకోండి. ఈ అచలం, అక్కడ ఈ అనే పదం అచలానికి సంబంధించింది. అదే తొలి మంత్ర గోప్యం. అదే ఈ అనేటప్పటికీ అక్కడ చెబుతున్నవాడు లేదు అని క్లారిటీ అండి. చెబుతున్నవాడు ప్రత్యేకంగా లేడు అని క్లారిటీ. నీ నిజ రూపమే అచలము అని క్లారిటీ. ఈ అచల బ్రహ్మము ఒక్కటి, రెండోది కాదు. మాట్లాడుతూ ఉండేవాడు ద్వితీయకం, వింటా ఉండేవాళ్ళు తృతీయకం. వింటా ఉండేవాడు తృతీయ, మాట్లాడేవాడు ద్వితీయకం. ఓకే ఓకే. ఓంకారం అనేది ద్వితీయకం అండి. అవునండి, చెప్పాను చాలాసార్లు మీకు. ద్వితీయకం. ఓకే ఓకే. మాట ఓంకారం, ఓంకారం మాట. 25. ఓకే. 25 మాట, 24 శరీరం. అంతేనండి. 24 ఇంద్రియాలతో కూడిందే మరుపు. 25 ఎరుక. 25 ఎరుక. రైట్. ఓకే. అయితే 25లో నుంచి ఇక్కడ చెప్తా ఉండే ఈ 26ది క్లారిటీ చూసుకోండి. ఇది మీకు అచలామృత సాగరంలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ అచలము ఒక్కటే బ్రహ్మమని బోధ సద్గురు మనకు చెప్తా ఉండేది 1100 రోజులుగా ఇదే. ఈ అచల పరిపూర్ణ బ్రహ్మం మాత్రమే నిజమైన బ్రహ్మము. ఇది గీతలో చెప్పుండొచ్చు కానీ నాకు మాత్రం శ్రీమించు శివరామ దీక్షితుల బోధ అచలాన్ని బ్రహ్మమని అన్నది చూడు. శివరామ పండిత సిద్ధాంతమందు బట్ట బయలొక్కటే లేనిరుకలేదు. బ్రహ్మాండమంతటా బయలు నిండుండే బయలులో లేనిరుక బ్రహ్మాండమయ్యే. ఈ శివరామ దీక్ష సిద్ధాంతంలో గాన నేను ప్రాక్టీస్ చేయకుండా ఉండి ఉంటే ఇది నాకు తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసిందనే దానికి లేదు. ప్రూఫ్ చూసుకోండి. ఈ అచల బ్రహ్మం ఒకటి అంటే బట్టబయలు మాత్రమే బ్రహ్మము అని అందులో
చూడు, మాయమయమైన రెండు ద్వితీయకం మాట్లాడుతూ ఉండేది మాయ అని చెప్పాను మీకు. గురుగారు, మాయమయమైన విశ్వం అంత, విశ్వము అంటే నేనండి, రెండో నేనండి. రెండో నేను, విశ్వం, విశ్వం రెండో నేను ఒకటేనండి. గురుగారు, విశ్వము దర్పణ దృశ్యమాన నగర తుల్యము. దక్షిణామూర్తి స్తోత్రం ప్రారంభం వాక్యం. గురుగారు, విశ్వము అనేది దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, అద్దంలో కనిపించేటువంటి ప్రపంచం లాంటిది. నేననే రెండవ నేను అనేటువంటి ఆ యొక్క మాయ మనసులో కనిపించేటువంటిదే ప్రపంచం తప్ప నువ్వు చూస్తున్నప్పుడు కూడా ప్రపంచం లేదండి. క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఏమి నాకేం సందేహం కనపడలేదు. మాయమయమైనటువంటి విశ్వమంతా కూడా నేనన్ అంటే రెండో నేనండి. దాని ఛాయ నాగేశ్వర ప్రసాద్ అండి. పక్కన ఛాయ ఉంచండి. రెండో నేను అనేది శూన్యం అండి, బింబం అండి. దాని ఛాయ నాగేశ్వర ప్రసాద్ అండి. నాగేశ్వర ప్రసాద్ రెండో నేను శూన్యం అని తెలుసుకోకుండా దాన్ని చూపిమంటాడు. అది లేదు. మొదటి నేను చూపిమంటాడు. ఓకే, రెండో నేను చూపించడానికి అది లేదు. అవునండి, అది తెలిసిపోతా ఉంది. లేదంటే లేదనేవాడే లేనిది. ఓకే, ఇంతవరకు ఓకే. రెండో నేను లేదని నేను చూపిస్తాను మీకు. ఓకే, అది ఇబ్బంది లేదు నాకు. చిత్రం ఏంటంటే ఆయన మొదటి నేను కూడా చూపిమంటాడు, కానీ అది నా వల్ల కాదు. ఎందుకు తెలుసా? మొదటి నేనులో రెండో నేను లేదు కాబట్టి మొదటి నేను చూడబోతే రెండో నేనుకి ఉనికి లేదే. చీకటి సూర్యుని చూడబోయిందండి. చీకటి సూర్యుని చూడబోయిన తర్వాత తెల్లారిందండి. ఇప్పుడు పోనీ చూసేదానికి చీకటి ఉందా? చూడటానికి మరి అదే కదా ఇప్పుడు నా పరిస్థితి. చీకటిని చూపిమన్నా చూపిలేను. ఇంకా అర్థం చేసుకుంటారు. ఇంకొక అద్భుతమైన సూచన చేస్తాను. చీకటిని చూపించమంటే నేను చూపించలేను, లేదని చూపిస్తున్నాను. ఏమని చూపిస్తున్నా? చీకటి లేదని చూపిస్తున్నా. మరి వెలుతురుని చూపించమంటే నువ్వే వెలుతురుగా ఉండవే, నిన్ను నీకు చూపించేది ఏందయ్యా? వెలుతురుని చూపించమన్నావు అనుకోండి, నువ్వే కదా వెలుతురా. నిన్ను నీకు నేను చూపించేదానికి మళ్ళీ నేను కావాలనా? ఈ సూచన అది ఏమంటే 1100 1100 రోజు సూచన. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మరి నాకు తెలియదండి, నేను అడగబాకండి. అదే ఇప్పుడు ఎందుకో సరే కృష్ణప్రభువులు హెల్ప్ తీసుకొని చూద్దాం. ఇది తెలియక మీ మైండ్ లో క్వశ్చన్ మార్క్ నాకు కనిపిస్తా ఉందిలే. 25లో క్వశ్చన్ మార్క్ అట్టే ఉంది నాకు నేను చూస్తున్నా. అది నేను చూస్తున్నా. ఛాయము ఎరుంగక, ఈ ఛాయలోనే ఉండడం వల్ల నాగేశ్వర ప్రసాద్ తాదాత్మ్యత చెందడం వల్ల రెండో నేను లేనిదేనని అపరోక్షత చెందకపోవడం, రెండో నేను లేనిదని నమ్మలేకపోవడం వల్ల ఈ ఎడ అంటే ఈ సందర్భంలో ఏ సందర్భంలో సూచన చేస్తున్న సందర్భంలో కూడా మొదటి నేను గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తున్నది మొదటి నేను గురించి నాకు అర్థమైతా ఉంది, నేను చూస్తున్నానులే. ఏమంటే మొదటి నేను ఏడుంది అని చూస్తున్నారు ఇప్పుడు మీరు. కరెక్టేనా? అవునండి. చూసేదానికి నువ్వు లేదని చెప్తా. అది అడిగేదానికి నువ్వు లేదని గురుగారు చెప్తారు ఇందాం. అది చూపించడానికి, చెప్పడానికి నేనెక్కడ, ప్రశ్నించడానికి నువ్వెక్కడ కదా నిన్న చెప్పింది మీకు, నిన్న సూచన. ఇప్పుడు దీన్ని బ్రహ్మము అని లెక్కిడా, ఏది నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానన్నా తప్పు. అచల పరిపూర్ణ నాకు తెలిసిపోయింది అన్నాడు అనుకో, అది తప్పే. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ రెండో నేను మాయ నేనులా, ఈ మాయ నేనుతో వాడు ఏం చెప్పినా తప్పని తెలియకుండా దీన్ని పట్టుకుని అది అంటారు. రెండో నేను పట్టుకుని అది అంటారు. ఇక్కడ రెండు చెప్పేశాడు కృష్ణ ప్రభు.
చూడండి, ఆ విధంగా ఎరుకను పట్టుకొని పరిపూర్ణం అయిందని అంటే ఎవరో అది చెప్పినట్టు, ఆయన ఎవరో పరిణామవాదం చెప్పినట్టు కోతిలో నుంచి మనిషి పుట్టాడు, అప్పుడు కోతి ఉండకూడదు కదా. అవును, మీరే చెప్పండి, విత్తనం నుంచి చెట్టు అయినప్పుడు విత్తనం పూర్తిగా నశిస్తేనే కదా చెట్టు అయింది. అవును, మరి కోతి నుంచి మనిషి వచ్చింది నిజమైతే, పరిణామం నిజమైతే ఇప్పుడు కోతులు ఉండకూడదు కదా, ఉట్టి మనుషులే కదా ఉండాలా. అవన్నీ ఊహలే. ఊహలు, వాళ్ళదంతా ఊహలు. జస్ట్ మీకు ఉదాహరణ ఒకటి ఇచ్చాను అంతే, పరిణామ సిద్ధాంతం అని చెప్తే మీకు తెలుస్తుంది. పరిణామము, పరిణామం చెందేవాడే పరిణామి. వాడు ఏది ఊహిస్తే అది వాడు నిజం, దానికి నవ్వుకోవాల్సింది మనం అంతే. ఇక్కడ అదే చెప్తున్నాడు. బ్రహ్మం బట్టంచు లెక్కిడ ఈ ఎడా, దీన్ని పట్టుకొని బ్రహ్మం అంటే సృష్టికర్తను పట్టుకొని, సృష్టికర్త అయినటువంటి 25లో తెలియబడుతున్నటువంటి దాన్ని పట్టుకొని బ్రహ్మము అని లెక్కిడ, లెక్కబెట్టి మరీ చెప్తుంటే 25 బ్రహ్మం అని. వాడిని ఏమని చెప్పాల? నగుదున్, నాకు నవ్వు వస్తా ఉందండి. అంటే కృష్ణ దేశికేంద్రులు కల్పించినటువంటి కల్పవృక్షమైనటువంటి ఈ యొక్క మరి పరమతత్వ కందాలలో, అక్షర ఉపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందాలలో అద్భుతమైనటువంటి 12 సూచన. ఇది పట్టుకొని వాళ్ళు బ్రహ్మం అంటే నాకు నవ్వు వస్తా ఉంది అని కృష్ణ దేశికేంద్రులు సృష్టించిన శిష్యుడు చెబుతున్నాడండి. శిష్యుడే గురువుగా అపరోక్షత చెందాడు. 209 నుంచి చూస్తున్నాము. త్వరలో మరి గురువు స్పందన కూడా ఉంటుంది శిష్యుడికి. చూడండి, దీనికి ఏమంటారు, సంక్షిప్త భావార్థం చూద్దామా? ప్రతిపదార్థం అయిపోయింది, చూసుకోండి. ఈ అచల బ్రహ్మం ఒక్కటే, అది రెండోది ఎప్పుడు కాలేదు. దీన్ని ఏది ఈ అచల బ్రహ్మలో ఈ అచల బ్రహ్మ ఇప్పుడు ఒకటి, అది రెండోది కాలేదని తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? మాయమయమైన విశ్వమును లేకనే ఉన్నట్టుగా సంసార వృక్షము కనిపించెను. ఇది లేదని తెలియక, అది లేదని తెలియ ప్రజలకి. ఏది ప్రజలకంటే అందరికి కాదు, తెలిసిన వాళ్ళకి తెలుసు. తెలియని ధృతరాష్ట్రుడికి చెప్పినా తెలియదు. అది నెక్స్ట్ అక్కడ జ్ఞానేశ్వరి చెప్తారండి. ఇది మాయమైన విశ్వాన్ని అంతా పట్టుకొని డూప్లికేట్ నేనని తెలియక, ఛాయము ఎరుంగక, పూజారి వెంకటేశం అనేవాడు ఛాయ మాత్రమే, రెండవ నేను యొక్క ఛాయే మూడో నేను అని, ఈ రెండు ఒకటేనని తెలియక నరులు, కొంతమంది జ్ఞానులు మాట్లాడుతున్నటువంటి దాన్నే ఆ పరిపూర్ణము అని చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తా ఉందండి. లెక్కిడ నగుదున్, అది ఏమని అనరాని తత్వం కదండి. దాన్ని పట్టుకొని నేను అయినాను అంటే తప్పండి. ఇప్పుడు అయ్యేది లేదండి. అక్కడ ఇంకో అర్థం కూడా చెప్తాను మీకు. గూఢార్థము గురుడెరుగును, మూఢాత్ముండేమి ఎరుగు మునిసిన వేలని అంటాను. గూఢార్థం చెప్పేదా? నగుదుని నవ్వు వస్తా ఉందని రాసి పెడతారు వ్యాఖ్యానాల్లో కూడా. నేను ఇంకో రకంగా చెప్తా సార్ మీకు. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టేయండి, సరిపోతుంది. లెక్కిడ నగుదున్, నేను పరిపూర్ణమైనానంటే అగుదున్ అవుతానా? అది సరిపోతుంది, చూసుకుంటే అక్షరాలు ఏం మార్చబడలేదు. దీన్ని పట్టుకొని పూజారి వెంకటేశంలో గుర్తెరగబడతా ఉండేటటువంటి ఆ ఎరుకను పట్టుకొని నేను పరిపూర్ణమైనాను అంటే నవ్వు వస్తా ఉంది ఒక అర్థం. లెక్కిడ నగుదున్ అవుతానా? నేను కొత్తగా అవుతానా పరిపూర్ణమా? దూడ దున్నపోతైనట్టుగా బాలుడు పౌరుడైనట్టుగా నేటి బాలలే రేపటి పౌరులు, అది పరిణామం, అది అవగాహన. కానీ నేను కొత్తగా పరిపూర్ణం అయ్యేది లేదు, కావాల్సిన అవసరం లేదు, కావాలని ఆశపడద్దు, అయినా నేను అబద్ధాలు చెప్పొద్దు. అది పండిత శివానంద స్వామి సూచిస్తాడు అట్లా. ఈ యొక్క రహస్యాన్ని మరి ఇది మీకు నాకు మీకు క్వశ్చన్ మార్క్ నాకు కనిపిస్తుంది ఇంకా కూడా. అది చూద్దాం. ఆ క్వశ్చన్ మార్క్ అది పోదు, ఎందుకంటే అది లేదు. ఎందుకైనా పోయేదానికి అది ఉంటే పోతుందండి. ఇప్పుడు ఆకాశం ఉంది అంటాం కదా, కొంచెం జరపండి.
ఆకాశాన్ని కొంచెం జరుపుతారా? కుదరదు కుదరదు కుదరదు. ఎందుకని? ఎందుకని? ఆకాశం అంటే లేనిది, అది అంతటా ఉంది గనక. కాదండి, కాదు కాదు, అంతటా ఉండేది ఒక అచల పరిపూర్ణమే. దాంట్లో ఉన్నది నేను, ఆకాశంలో కూడా ఉన్నది నేనే. ఆకాశం లేనిది కాబట్టి జరగదు. అచల పరిపూర్ణుడి అవగాహన ఇది. మరి పరిపూర్ణం కూడా జరగదు. అది మళ్ళీ కథ. ఆకాశం జరుపుతావా అని అడిగిన. జరపలేదు. మరి పరిపూర్ణం కూడా జరగదు కదా అంటే రెండు ఒకటి అనుకుంటారు, అందుకని చెప్తున్నా. అదేనండి. ఆకాశము లేదు కాబట్టి జరగదు. పరిపూర్ణంలో ఆకాశం లేదు కాబట్టి పరిపూర్ణాన్ని గురించి జరుగుతుందా జరగదా అనే దానికి ఆకాశం గగనం శూన్యం. శూన్యం. ఓకే. ఈ సూచన మనకు తొలి మంత్ర గోప్యం ఎరుక పాదు పెకలించుకొనుట అని మీకు నేను అచలామృత సాగరం 67 పేజీలో చెప్పుకున్నామండి. ద్వాదశి మంత్రంబున 4 భాగమును గురుముఖమున ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అని చెప్పాం కదా. ఈరోజు మరి దాని సూచన కదా కృష్ణప్రభు చేసింది. ఈ అనేది ఒకటి మొదటి భాగం, ఉత్త రెండో భాగం, బట్ట బయలు మూడో భాగం, లేదు అనేది నాలుగో భాగం. అందులో లేదు అనేది ఏంది? రెండో నేను లేదని చెప్పేది, మొదటి నేను కాదు. అది చెప్తాండేది. ఇది అవగాహన చేసుకుంటే కావూరికి ద్వంద్వమే లేదు లేదు. ఈ అంటే మొదటి భాగం, కావూరి రెండవది ఉత్తదేను. రెండవది ఉత్తదే, మీకు ఇంతగా చెప్పింది సరిపోయింది. ద్వితీయకం లేనిది, అచల పరిపూర్ణము నిత్య ఏకం అండి. అది మాట్లాడుతూ ఉండే మాట ద్వితీయకం అండి. రెండవది ఉత్తదేను. ఈ అనే మాట మాట్లాడింది పరిపూర్ణంలో లేదండి. బాగా గమనించండి. ఈ ఉత్త బట్ట బయలు కదా. ఈ అంటే మొదటి భాగం, మంత్రంలో మొదటి భాగం, పరిపూర్ణంలో భాగాలు అంటూ ఉండకూడదు. పరిపూర్ణంలో ఎరుక లేనిదని తెలియజేయడానికే తొలి మంత్రంలో రహస్యం అండి. ఈ అంటే మొదటి భాగం, కావూరి రెండవది ఉత్తదేను, మూడవది బట్ట బయలు, నాలుగవది ఏమీ లేదని తెలియము. ఎప్పుడైతే బట్ట బయలు అన్నారో అప్పుడు నువ్వు లేకుండా పోవాలి. ముందుగా నువ్వు అట్ట నిలబడుకుని నేను పోలేదంటే ఎట్టా? నిలబడుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. మూడవది బట్ట బయలు అంటే ఉత్త బట్ట బయలు అంటారు కదా. బట్ట బయలులో నాలుగవది ఏమీ లేదని తెలియము. ఇప్పుడు మీరు అడిగితే ఏమీ లేనిది ఎక్కడా, ఇలాగా ముందు ప్రశ్నించుకో. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఏమీ లేనిది ఎక్కడా అని ప్రశ్నించుకోండి. చీకటి లేనిది ఎక్కడ? సూర్యుడి దగ్గర మాత్రమే. ఇప్పుడు మనం ఉండే చోట వెలుతురు వచ్చింది, మళ్ళీ చీకటి, ఇది ద్వంద్వం. ఇది ఈ రెండు సూర్యుడి కంటే లేవు కదా. సూర్యుడి దగ్గర పోయి వెలుతురుందని చెప్పాల్సిన అవసరం ఉంది? మళ్ళీ దానికి నువ్వు అంటే సూర్యుడి దగ్గర వెలుతురు ఉందని చెప్పవలసిన అవసరం ఉందా? లేదు లేదు. అట్లా పరిపూర్ణంలో నువ్వే పరిపూర్ణుడై ఉండి పరిపూర్ణం వల్ల ఏం ప్రయోజనం అంటే నువ్వే ప్రయోజనం. పరిపూర్ణం అని నువ్వు తెలియడమే నీకు ప్రయోజనం. అంతే, కొత్తగా ఏం ప్రయోజనం అంటే నువ్వే కదా పరిపూర్ణుడు. నేనా? మొదటి నేనైనటువంటి నువ్వు పరిపూర్ణుడే కనుక బట్ట బయలే అంతటా అందులో ఆత్మ లేమిని తెలియము. రెండవ నేను లేమిని మొదటి నేనులో తెలుసుకుంటే ప్రశ్నించేదానికి మీరు ఉండరండి. తన్మాత్ర లేదండి. ఈ రీతి తెలుసుకుంటే మోక్షాతీతంబు తెలియబడును. అది మోక్షం కాదండి. అంటే మొదటి నేనులో నేను ఉందా లేదా గురువు గారు? మొదటి నేనులో నేను ఉందా లేదా? మీరు ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నిస్తున్నారా అంటే మరి ఇప్పుడు పరిణామ క్రమంలో మరి గురువు అయ్యా ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారు? మీరు ప్రశ్నిస్తున్నారా అంటే అంటే చాలు కదా. అవునండి, అవును గురువు గారు. నేను కూడా సమాధానాన్ని ప్రశ్నిస్తాను. నేను ప్రశ్నిస్తే మీకు సమాధానం వస్తుంది, చూసుకోండి. సమాధానం నేను ఇవ్వనండి, మీరే సమాధానం అండి.
అది చూపిస్తా ఉనండి. నేను ప్రశ్నిస్తున్నారా అంటే అంటే సరిపోతుంది. పరిణామము ఇదంతా ఎందుకు? మొదటి నేనులో నేను లేదంటారా ప్రశ్న కదా అదే. ప్రశ్నిస్తున్నారా అంటే అంటే చాలు. చూసుకోండి, ప్రశ్న ఏంటి? మొదటి నేనులో నేను లేదంటారా, అంతేనా? ఇది ప్రశ్న. నేను ప్రశ్నిస్తా చూడండి. సూర్యుడి దగ్గర చీకటి లేదంటారా? సూర్యుడి దగ్గర చీకటి ఉండదు. అట్లేరండి. సూర్యుడి దగ్గర వెలుతురే ఉందని చెప్పవలసిన అవసరం ఉందంటారా? లేదు. కాబట్టి రెండింటికి లేదని వచ్చింది. ఈ సూచనలో మీకే తెలియాలండి, మీరే అది అయి ఉండారండి. నేను చెప్తే మీరు తెలుసుకోకూడదు. గురు సూచనతో మీకే తెలిసిపోవాలి. అది అక్కడ ఉన్నట్టు తెలుస్తా ఉంది. క్లియర్. అదే నువ్వని తెలిసిన తర్వాత మొదటి నేను లేదంటారా? మొదటి నేను మీరు ఎవరిని ప్రశ్నించేది? అదే అంటున్నా, లేనివాడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఉన్నవాడినా లేనివాడినా? అదే కదా అక్కడే సూచన. మీరు చెప్పింది ప్రశ్న కాదు, అదే ఆన్సర్. ఏమీ లేనిది ఎక్కడా ఇలాగా ముందు ప్రశ్నించుకో. బట్ట బయలే అంతటా అందులో ఆత్మలేమిని తెలియము. ఈ రీతి తెలుసుకుంటే మోక్షాతీతంబు తెలియబడును. కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండే డూప్లికేట్ ను నమ్మి ఉంటే ఆత్మను నమ్మి, ఇక్కడ ఆత్మ అంటే నేను, రెండో నేను. మీరు రెండో నేను నమ్మితే మీరు సులభంగా పోగొడతా. మీరు మూడో నేను నమ్మేశారు, నీడని నమ్మేశారు. మీరు పొట్టు దంచుతారు, ఏం చేయమంటారు? బియ్యం రాదు. ఆత్మను నమ్మి ఉంటే పాద భేదములు కలిగి ఉందువు. బంధమోక్షాలతోనూ సతమతము చెందుతూ ఉంటావయ్యా. ఇది మొదటి మంత్రంలో సూచనతో ఎరుకపాదు పెకలించుట. రేపు భద్రాచలం సూచనతో ఎరుకపాదుని పెకలించు కొనుట. ఒక అక్షరం ఎక్కువ. ఎవరికి వాళ్ళే పెకలించుకోవాలా. కృష్ణ ప్రభు ఇంత స్పష్టంగా నువ్వు దాంట్లో లేవయ్యా లేవయ్యా అని చెప్తా ఉంటే ఒక రెండు అర్థాలు చెప్పాను మీకు. నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతున్నాను అని సర్టిఫై చేస్తావా? లేదు. పోనీ నిద్రపోకుండా మేల్కొన్నావా? ఇంటికి లేదనే వస్తుంది. అవునండి. ఇట్లా మొదటి మంత్రంలోనూ లేదు అనేది, రెండో మంత్రంలోనూ లేదు అనే సూచన అది. మొదటి మంత్రంలో లేదు అంటే మాట్లాడుతా ఉండే మాట లేదని అర్థం. రెండవ మంత్రంలో లేదంటే కూడా అదే అర్థం. అందుకనే పుస్తకాన్ని, అర్థాన్ని గాని మాటల్ని గాని ఏం చేసుకోలేవు. గురువు గారు నీ మైండ్ లో వచ్చి సూచన చేస్తేనే సూచన. ఆ సూచన అందుకుంటేనే. లేకపోతే మనకు ధృతరాష్ట్రుని కతే. ధృతరాష్ట్రుని పాత్ర కల్పించి ఎందుకు పెట్టారో ఇప్పుడు మీకు జ్ఞానయజ్ఞం రెండో భాగంలో తెలుస్తుంది రండి. పరిపూర్ణమైన నేను అని, మాయమైనటువంటి నేను కొత్తగా పరిపూర్ణమైన అయినానంటే నాకు నవ్వు వస్తుంది అనేది కృష్ణ ప్రభువుల సూచన. జ్ఞానయజ్ఞం రెండో భాగం 1100వ రోజున 73వ శ్లోక సారాంశం. ఎక్కడికి పోయింది? ఎలా పోయింది? అచల పరిపూర్ణం అంటే ఏదైనా పొందేదా? అచల పరిపూర్ణం అంటే పొందేది కాదండి. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఇది శిష్యుడి సూచన. ఇక్కడ కూడా శిష్యుడే గురువుగా అపరోక్షత చెందాడు. నిన్న మనకి ఎంతవరకు అయిందంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక నన్ను ఏ రీతిని ఆజ్ఞాపిస్తారో అట్లా చేస్తాను అని 73వ శ్లోకం సారాంశం పూర్తయింది. ఈ రోజు హెడ్డింగ్ ఏం తెలుసా? గీత ధృతరాష్ట్రునికి ఉపయోగపడిందా? అది ఈరోజు హెడ్డింగ్. గీత ధృతరాష్ట్రునికి ఉపయోగపడిందా?
సమాధానం ఎప్పుడు నేను అడగబాకండి, మీరే నాకు సమాధానం అయి ఉంటారు. ధృతరాష్ట్రుడిగా ఉపయోగపడలేదు కానీ అతని ద్వారా మనకు ఉపయోగపడింది. చూసారా ఆన్సర్. కాబట్టి మీరు సమాధాన స్వరూపం అని చెప్పింది సరిపోయిందా? అట్లా అట్లా గీత మీకు ఉపయోగం లేదండి. కౌరు నాగేశ్వర ప్రసాద్ కానీ ఏది పూజారి వెంకటేశానికి కానీ గీత ఉపయోగం ఉండదండి. గీత సారాంశం వాళ్ళే అయి తెలుస్తారండి, అప్పుడు గీత వాళ్ళకి పని లేదండి. అట్లా సూచన పలు రకాలుగా తీసుకుని వస్తాను. అంటే మీరు ఎట్టెట్ట ఆడిస్తే అట్ట ఆడుతూ ఉంటాను నేను అనమాట. అంతేనండి, ఒకసారి సినిమా చూసినాక దాని విషయం తెలిసిపోతుందిగా. ఇప్పుడు కోతి ఆడించేవాడు ఎట్ట ఆడితే అట్ట ఆడుతుంది. జ్ఞానయజ్ఞంలో పూజారి వెంకటేశం సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ ఎట్ట ప్రశ్నిస్తే దాని ఆన్సర్ అట్ట చెప్పుకొని పోతాడు. అందుకే జ్ఞానయజ్ఞం అంటే శ్రోతలకు అంత ఇష్టం. కమాన్ చూడండి, అర్జునుడు ఈ మాటలకు అర్జునుడు ఏం చేశాడు చూడండి, ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన పాటిస్తాను అనిలే, సూచన ఎప్పుడు అన్వయ వ్యతిరేకాలతో ఉంటుందండి. మీరు చెప్పినట్టు చేస్తా, యుద్ధం చేస్తానని గాని అట్టు చెప్పలే. మీరు చెప్పినట్టు చేయకుండా ఉండను, ఆ వాక్యం చూడండి. నేను అకర్తగా ఉంటాను, అది దాంట్లో ఉంటది, అది చెప్పుకునేది కాదు. అది మీరు చెప్పిన మాట మీరు అవగాహన కోసం నాకు చెప్పారు కానీ అది సూచన. మీరు చెప్పిన మాట సూచన అంటారు దాన్ని, అది మాటతో చెప్పేది కాదు. కాబట్టి మీ నా అనే రెండు తేడా లేదు. కాబట్టి నేను మీ ఆజ్ఞ పాటించకుండా ఉంటానా, సూచన. పాటించకుండా ఉంటానా అంటే మీ ఆజ్ఞ పాటించకుండా ఉండను. మరి ఇట్లాంటి మాటలు సూచన. అర్జునుడు మాటలు వినేసి ఆహా శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద విహ్వలులైరి. బైక్ తీయండి. ఆనంద విహ్వలులు అంటే అర్థం ఏంటంటే తాను తన మనస్సులో ఇటు అనుకుంటాడు, ఊరు కృష్ణుడు ఆహా నాకు ఎంత గొప్ప శిష్యుడు దొరికాడండి, సాందీపనే శిష్యుడుగా వచ్చినట్టున్నాడండి. చూడండి ఆయన సంతోషం చూడండి. అక్కడ సాందీపని గురువు గారని నేను శిష్యుడు అనుకున్నా, లే ఈ అర్జునుడు కూడా సాందీపుడే. ఎట్టంటే ఫలములన్నింటికీ శ్రేష్టమైన ఫలం గురువు. సాందీపని అర్జున రూపంలో వచ్చేసాడు ఆయన. ఇది పాంచజన్యంలో తలపలమృతం రాశారు. ఈ పూజారి వెంకటేశం కాదు. ఎందుకు కాదు, నేను పూజారి వెంకటేశమే. కానీ ఆయన రాస్తాడు, ఆయన అవగాహన, ఆయన యొక్క అచల పరిపూర్ణత అట్టుంది. ఆయన ఏం రాస్తాడు పాంచజన్యంలో అంటే సేమ్ డైలాగ్. దాని పేరేమి సద్గురు శుభాశీస్సులు కదా, ప్రస్తావన నేను రాశాను. సద్గురు శుభాశీస్సులు గురువు గారు రాశారు. ఆయన రాస్తాడు దాంట్లో క్లియర్ గా, రోమన్ నంబర్ 2వ పేజీ. నాకు ఎవరు శ్రీ బి బాలాజీ సింగ్ గురువు గారి గురువు అండి. శ్రీ బి బాలాజీ సింగ్ గారి శిష్య ప్రశిష్యులు సహజాతర రాజయోగి అవధూత స్వామియే కారణ జన్ములై వెంకటేశన్ పూజారిగా అవతరించి మహాద్వైత సిద్ధాంతమును పునః ప్రతిష్ఠించి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశాలని, శ్రీకృష్ణ దేశికేంద్రుల కందపద్యముల భావాలు ఒకటేనని శాస్త్రాధారంతో తులాదండంతో త్రాసులో పెట్టి తూచి మరీ చక్కగా చూపిస్తున్నాడండి. సమాజంలో వ్యర్థ అపోహలు తొలగించి ఇద్దరి భావనలు ఒక్కటేనని, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికుల భావం రెండు ఒక్కటేనని, ఇద్దరిది జన్మరహితమే ప్రధాన లక్ష్యంగా సమన్వయం చేసి చెబుతున్నాడు అని ఎవరు రాస్తారు? తలపల మునిరత్నం గారు రాస్తారు. ఇప్పుడు చూడండి, తలపల మునిరత్నం గారు పూజారి వెంకటేశంగా చూసారా? అవధూత స్వామిగా చూశారు. నేను మాత్రం మిమ్మల్ని కావూరు నాగేశ్వర ప్రసాద్ గా ఎలా చూడగలను అనుకున్నారు? మరి ఆయన భావన సింహం పిల్ల సింహం కంటే వేరా? సింహం పిల్ల సింహమే. తలపల మునిరత్నం గారు పూజారి వెంకటేశాన్ని అవధూత స్వామిగా చూస్తే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సాందీపనిగా చూడడం ఒకటే కాదు, నేను మాత్రం మిమ్మల్ని కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు చూస్తాను మీరు ఎలా అనుకుంటారండి? మిమ్మల్ని కూడా తలపల మునిరత్నంగానే చూస్తాను.
ఇది అన్నిటికంటే శ్రేష్టమైన ఫలము నాకు లభించిందని కృష్ణుడు అంటాడు. ఫలఫలమురత్నం కూడా అట్టే అంటాడు. తన పుత్రుడు అది ఎట్లాంటిదంటే చిన్న పోలికలు. ఇంకా మీకు ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే మీరు అనుకుంటాడారా లేదా అని అడగకూడదు, అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు అనుకోకపోయినా మీరు పరిపూర్ణుడు అని నాకు తెలియదా? మీరు పరిపూర్ణుడు నేను ఎందుకు చెప్పేది? మళ్ళా సూర్యుడి దగ్గర డి విటమిన్ ఉంటుంది, ఇది బాగుండదు అంటే చెప్తే. నేను పోతే సూర్యుడి దగ్గరికి డి విటమిన్ నాలో తయారవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఇప్పుడు అంటే భౌతికమైన పోలిక, అలాంటి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని తన పుత్రుడైన చంద్రుని కళలు క్షీణించిన తర్వాత ఆ పౌర్ణమి రోజున ఈ సముద్రం అనేది తన హద్దు మీరిపోతుంది. ఒక్కసారిగా ఉవ్వెత్తున అలా ఎగిసిపడుతుంది. తన కొడుకును కౌగిలించుకోవడానికి సముద్రం ఎట్లాగైతే ఉప్పొంగిందో, తన హద్దు దాటిందో, అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ఈ సంభాషణ చూసేసి ఈ సంజయుని యొక్క ఫీలింగ్ ఎట్టని చూడండి. ఇదే విధంగా ధృతరాష్ట్రునికి ఈ భగవద్గీత ఉపయోగం ఉందా లేదా అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది విషయం. సంభాషణ మంటపంలో శ్రీకృష్ణార్జునుల ఈ సంయోగాన్ని చూసి సంజయుడు ఆనందంతో చిన్నపాటి స్టెప్పులు వేస్తున్నాడండి. చెప్తున్నాడు కదంటే మనసులో అండి, పైన కాదు, మనసులో చిన్నపాటి స్టెప్పులు వేస్తున్నాడు. అచల పరిపూర్ణత అపరోక్షం చెందినటువంటి కృష్ణార్జునుల ఏకత్వాన్ని చూసి, గురు శిష్య రహితాన్ని అపరోక్షత చెంది ఈ యొక్క సంజయుడు మాటి మాటికి మనసులో ఆనంద అమృతంలో ఓలలాడుతూ చిన్నపాటి స్టెప్పులు వేస్తున్నాడు. అత్యధికంగా వృద్ధి పొందిన అచల పరిపూర్ణ పరమానందంతో సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట చెప్తాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇన్నాడా లేదా నేను అడగబాను. ఆయనకి మామూలు కండ్లే కాదు, అతనికి జ్ఞాన నేత్ర ఓపెన్ కాదు ఈ జన్మలో. వదిలేయండి అతని గురించి, అడగబాక కాదండి. వ్యాస భగవానుడు జగద్గురు అయ్యి శ్రీ వ్యాస భగవానులే అర్ధనారీశ్వర తత్వమై, శ్రీ వ్యాస భగవానులే సాక్షాత్ పూజారి వెంకటేశంలో వచ్చి ఈ యొక్క కావూరు నాగేశ్వర ప్రసాద్లో ఉండే వ్యాస భగవాను చూస్తా ఉంటే, వ్యాస భగవానుడే మీ దగ్గర ప్రశ్నింపజేశాడండి, నా దగ్గర ఆన్సర్ చెప్పించాడండి. మరి డౌట్ లేదంటే నాకు డౌట్ ఉంది, నాకు లేదు డౌట్ లేదు. మీరు చెప్పినా, నేను ప్రశ్నించినా, అజ్ఞానంతో ప్రశ్నించినా దాంట్లో గురుతత్వం ఎంతో కొంత లేకుండా ఉండదు. ఎంతో కొంత కాదండి, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది గురుతత్వం మాత్రమేనండి. అందులో మన ఇద్దరం లేదండి. అజ్ఞానంతో ప్రశ్నించిన దాంట్లో కూడా ఎంతో కొంత గురుతత్వం ఉంటది అని అనుకుంటున్నా నేను. అజ్ఞానం కాదండి, గురుతత్వంలో మన ఇద్దరం లేదండి. వ్యాస మహర్షి మరి ఈ యుద్ధ కాలంలో సమాజం ఈ విధంగా మరి మైకులు పెరుక్కుని కొట్లాడుకుంటూ ఉండేటువంటి సమాజంలో సమాజాలుగా విడిపోయి వర్గ విభేదాలుగా అచల పరిపూర్ణతను మరి సెలవుల పలవలు చేసి అబద్ధపు బోధలు చెప్తూ డబ్బు సంపాదన యావలో పడి జనాలు ఈ విధంగా చెడిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ యొక్క అచల పరిపూర్ణ ప్రబోధ, ఈ యొక్క ఇదేంది జ్ఞానేశ్వర భగవద్గీతలో ఉందని చెప్పేసి వ్యాస భగవానుడు కంకణం కట్టుకుని దాన్ని సంరక్షించి 1116 రోజులకు ఈ జ్ఞానయజ్ఞాన్ని జరిపించి ఎంత కృప చూపించారండి. సంసారంలో సామాన్య వ్యవహారం చేసేటప్పుడు కూడా ధృతరాష్ట్రుడికి కండ్లు కనపడలేదే అంటే వాడికి ఇంట గెలిచి రచ్చగెలు అంటే ఇంట్లోనే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య తగ్గ దక్కించలేకపోయినాడు. వాడికి పరిపూర్ణ పోతే అర్థం కదా, వదిలేయండి. దాని గురించి ఆలోచించబకండి. ఇట్టి స్థితిలో వానికి మామూలు కండ్లే లేవే, వానికి జ్ఞాన దృష్టి రానే రాదు, వదిలేయండి అతని గురించి. సంజయుడి మాట అండి. అవును, మరి ఇట్టి స్థితిలో నాకు అంటే సంజయుడికి అండి కేవలం గుర్రాలు గడుక్కునే పని నా పని. సంజయుడు ధృతరాష్ట్రుడు రథ సారథండి. అవునండి. మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి అయినటువంటి నాకు, ధృతరాష్ట్రుడి దగ్గర గుర్రాలు గడుక్కుని ధృతరాష్ట్రుడు రథం తోలేటువంటి నాకు, ధృతరాష్ట్రుని రథం మీద కూర్చొని ఊరి మీద ఊరేగించేటువంటి నాకు అచల పరిపూర్ణ ప్రబోధ సౌభాగ్యం లభించడం అంటే, రాజైన ధృతరాష్ట్రుడికి లభించకపోవడం అంటే ఈ విచిత్రాన్ని ఏం చేయమంటారండి? ఎంత విచిత్రం నిజంగా.
ఎంత బాగా సంజయుడు. ఇట్టి పని మనిషిని అయినటువంటి నేను గుర్రాలు గడుక్కొని గుర్రాలకు గుగ్గిళ్ళు పెట్టుకుంటూ పేడవారుకుంటూ కాలం గడుపుకుంటేటువంటి నాకు వ్యాస భగవానుడు కరుణించడం ఏంటి? ఈ ధృతరాష్ట్ర మహారాజు కరుణించకపోవడం ఏంటి? అది వినేవాడిని బట్టి ఉంటది, అది విత్తనం పడే ప్రదేశాన్ని బట్టి ఉంటది. నన్నేం చేయమంటారండి? కరుణించడం కరుణించకపోవడం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇట్టి నేను ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని మనసులో నాట్యం చేస్తుంటే, నవరసంబులకు నాట్యమయూరి ఈ గీతామాత తల్లి నా సహస్రారంలో నాట్యం చేస్తా ఉంటే నా ఆనందాన్ని మీకు ఎట్లా చెప్పమంటారండి? కాబట్టి వ్యాస మహర్షి యొక్క కృపా ప్రసాదం మాత్రమే ఇది. జగద్గురువు ఆయన పేరుతో మనం వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ జరుపుకుంటాం, కానీ ఆయన పరిపూర్ణం తెలియదు అనేటువంటి ధృతరాష్ట్రుల్ని ఏం చేయమంటారండి? కృష్ణుడి ఫోటో పెట్టుకుని ఊరేగి ఊరంతా నగర సంకీర్తన చేసి డబ్బులు వసూలు చేసుకుని వచ్చి కృష్ణుడికి పరిపూర్ణం తెలియదు అనేటటువంటి ధృతరాష్ట్ర మహారాజుల్ని ఏం చేయమంటారండి? కాబట్టి యుద్ధము ఎంత ప్రచండ మనోహరంగా నడుస్తా ఉండేటప్పటికీ కలియుగం ప్రథమ పాదంలో కలి పురుషుడు పెచ్చు మీరి అచల పరిపూర్ణ ప్రబోధ పేరుతో ఆశ్రమాలు బిల్డింగులు కట్టుకుంటా బోధన చిలవలపలు చేస్తుంది. ఈ సమయంలో ఏ పక్షం ఓడిపోయినప్పటికీ, అంటే ఈ అచలగురు సాంప్రదాయం అనే ఛానల్లో ఈ బోధ చెప్పకూడదు అని కొంతమంది, చెప్పొచ్చు అని కొంతమంది, ఇద్దరు అంటున్నారండి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో నాకు తెలియదండి. నేను మాత్రం ఎరుకలేనిదని తెలుసుకోవడం ఖాయమండి. వీళ్ళిద్దరిని పట్టించుకోకుండా మరి ఎరుకరహితంగా అవడం ఖాయమండి. ఈ యుద్ధంలో నా ప్రాణాలు తప్పకపోరని ప్రతి వ్యక్తి తలంచుచుండెను అనేది అక్కడ కథకు అన్వయం. బాంబు వేసినప్పుడు ఆ ఊర్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు అనే సంబంధం ఉండదు. సునామీ వస్తే ఊరంతా మునిగిపోద్ది, అంతే. అచల పరిపూర్ణ ప్రబోధ సూర్యుడు వస్తే అందరూ లేచి అందరికి వెళ్తురు వచ్చేస్తుంది, అంతే. అజ్ఞానానికి తెలివి లేనివాడికి వెళ్తురు రాకుండా ఉంటది. ఎందుకు రాదండి? తెలుసుకోవడం వారి కర్మ అంటే. గుడ్డివాడికి ఆ సూర్యుడు పడినా కనపడగా అది మనం ఏం చేయలేము, అందుకని వాడిని వదిలేయండి అని చెప్పాను అప్పుడే చెప్పి. అది ఇట్లాంటి భీషణ ప్రసంగం వచ్చింది కాబట్టి చూడండి, ఈ ప్రదేశంలో నాకు ఎంత బ్రహ్మానందం అనేటువంటి, అచల పరిపూర్ణ ఆనందం అనేటువంటి, నిత్యానందం అనేటువంటిది, నిత్య సత్య శాశ్వతము, నిరాకారము, నిర్వికారము, నిరామయమైనటువంటి మరి పరమానందం నాకు లభించింది, నేను పొందానండి. ఇదంతా కూడా వ్యాస భగవానుడి ప్రసాద గహనత్వాన్ని నేను ఎట్లా వర్ణించగలనండి? గహనత్వం అంటే లోతుదనం. ఎంత కృష్ణప్రభు చదివాడని నేను అంటాను. పెంచితి లోతం చెంచకండి అని రాస్తాడు కందార్థాన్ని మొదటి అధ్యాయంలోనే. కృష్ణప్రభు ఏంటంటే, ఇది ఎందుకు ఇంత పెద్ద గ్రంథం రాసినాను అరిగిపోకండి, దానిలో ఉండే అర్థాన్ని కూడా ఆలోచించండి అని అంటాడు. అట్లా వ్యాస భగవానుడు ఈ భగవద్గీతలో ఉండేటువంటి లోతుని నేను ఏమని చెప్పేదండి? ధృతరాష్ట్రం లాంటి వాడికి చెప్పబట్టే నాకు ఇది అవగాహన అయింది, కానీ లేకపోతే నాకు అవగాహన అయ్యింది కాదు. కాబట్టి ధృతరాష్ట్రుడికి కృతజ్ఞత చెప్పడం తప్ప అతనికి పరిపూర్ణ బోధ చెప్పేదని నా వల్ల కాదండి. ఎవరి వల్ల కాదు, సంజయుడు చెప్పిన మాట అండి. నెక్స్ట్ చూడండి, కాబట్టి ఈ సంజయుడు చూడండి కరెక్ట్ గా వస్తున్నాడా? కృపూర్ నాగేశ్వరరావు కూడా వస్తున్నాడండి. సంజయుడు చెప్తాను వాడండి, ఇంకా చెప్తున్నాడండి. ఇంకా ధృతరాష్ట్రునికి ఒక పోలిక చెప్పి ముగిస్తాడండి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు చంద్రకిరణం వల్ల మంచు కరుగుతుందా, రాయి కరుగుతుందా? అక్క ధృతరాష్ట్రుని కథ నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అతన్ని ఈ ధృతరాష్ట్రుని మూర్ఖపు స్థితి చూచినటువంటి సంజయుడు ఆయన కథ పక్కన పెట్టాడు. ఇతను ఆనందం అది వదిలేసాడు. ఇంకా ధృతరాష్ట్రుని వాచి ఉండదు, ఇంకా ఉండదు. ధృతరాష్ట్రుని గురించి వేస్ట్, పనికిరాదు, అవసరం లేదు. వేస్ట్. కాబట్టి అయినప్పటికీ అతడు ఆనంద అతిశయం చేత స్పృహ తప్పిపోయిన వాడాయను. స్పృహ తప్పడం అంటే మూర్చిపోయినాడని కాదు, ఎరుకను కోల్పోయినాడని అర్థం. చాలా ఇంపార్టెంట్. ఆనందంలో జరిగే విషయం అదే, నేను కోల్పోతాం, ఎంత కోల్పోతాం. ఈ స్పృహ తప్పడం అనేది 2వ అధ్యాయం శ్లోకం నెంబర్ 56 అనుకుంటాను.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. విగత స్పృహ చూడండి, ఇక్కడ విగత స్పృహ అంటే స్పృహ కోల్పోయినాడని కాదు, 56 అనుకుంటాం. చూడండి, దుఃఖేష్వనుద్విగ్నమనాః, దుఃఖములకు ప్రభావితం కాడు. సుఖాలు వచ్చినప్పుడు విగత స్పృహ అంటే స్పృహ లేకుండా ఉంటాడని కాదు, స్పృహ తప్పి మూర్చిపోతాడని కాదు. సుఖాన్ని గురించినటువంటి అనుభూతి కూడా అతన్ని తగలదు. ఎందుకు? వీతరాగ భయక్రోధ, రాగము భయము క్రోధము అతని నుంచి ఎప్పుడో విడిపోయినాయి. అతను స్థిత ప్రజ్ఞుడు, అచల పరిపూర్ణుడు. కాబట్టి ఇక్కడ స్పృహ తప్పిపోయిన వాడాయను అంటే ఎరుకను విడిచిన వాడాయను. అందుకనే మళ్ళీ వదిలిపెట్టండి అంటాడు గాని మళ్ళీ వదలరు జ్ఞానేశ్వరి ధృతరాష్ట్రుడిని. వింటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతనైన నాలో ఉండే ధృతరాష్ట్రుని పోగొట్టడమే జ్ఞానేశ్వరి భావన. ఇందువల్ల ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇక్కడ వచ్చేయండి, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో కేవలము హర్షావేగమున సంజయుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఇప్పుడు అట కాకపోతే ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడు ఇంకా కొంత చెప్పాలనే కోరిక లేదు. ఇంకా అయినా తన ఆనందాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతా ఉన్నాడు. సంజయుడు తన ఆనందాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 49 మంది ఇప్పుడు వింటున్నాము. భవిష్యత్తులో ఎంతో మంది వింటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, వినకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి? అదే నా ఆనందాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? అవును. సంజయ ఉవాచ కనండి. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య ఇతి అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః పార్థస్య చ మహాత్మనః సంవాదమిమశ్రౌషం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం ఇది అంటే ఈ ప్రకారంగా అహం నేను అంటే సంజయుడు అండి. ఇత్యహం వాసుదేవస్య, అహం అంటే నేను అంటే ఇక్కడ సంజయుడు మాట్లాడే మాట అని అర్థం. వాసుదేవస్య మహాత్మనః, సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి వాసుదేవుని కొడుకుగా జన్మించినట్లు మనకు తెలియబడుతున్నటువంటి శ్రీకృష్ణుడును. పార్థస్య చ, పార్థస్య చ అంటే పార్థుడు అంటే భూమియే వికారంగా కలిగినటువంటి అర్జునుడు కూడా అచల పరిపూర్ణుడు అయినటువంటి సమయంలోను, గురు శిష్య రహితమైనటువంటి సమయంలో ఇమం అంటే ఈ అని అర్థం అండి. ఈ అంటే ఈ దేనికి చెందుతుందంటే 1100 రోజులకు చెందినటువంటి జ్ఞానమే ఈ. 1100 రోజులుగా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం ఎట్టా ఉందంటే నాకు అద్భుతం రోమహర్షణం, నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటూ శరీరం అంతా పులకిస్తా ఉందండి. రోమహర్షణం అంటే శరీరం పైన వెంట్రుకలు పులకిస్తున్నాయి. అద్భుతమైనటువంటి ఈ యొక్క సంవాదము శ్రీకృష్ణార్జునుల మధ్య ఈ జరిగినటువంటి సంవాదం వ్యాస భగవానుని కృప వల్ల అశ్రౌషం విన్నాను. చెప్పినాడు కదా, విన్నానంటాడేంటి? అదే నేను మీకు చెప్పింది, నేనే ఇందులో మొదటి శ్రోత అని. అశ్రౌషం అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నానని అనిపిస్తుంది మీకు కదా, నేను కూడా మీతో పాటు వింటున్నానండి. గురువు గారి నుంచి నేను విన్నదాన్నే మీకు నేను చెప్పగలనండి ఏదైనా కూడా. అవును, అంతే. పూజారి వెంకటేశం ఒక రేడియో పెట్టే లాంటి వాడు, విన్నదే చెప్పగలం, అర్థం చెప్పగలం. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ వ్యాస భగవానుడి కృప వల్ల కృష్ణార్జున సంవాదాన్ని నేను వినగలిగాను కదా అని మళ్ళీ చెప్పడం ఆరంభిస్తాను. వదిలేయండి మళ్ళీ ఎవరు ఆయన ధృతరాష్ట్రుని పిలిచి మళ్ళీ చెప్తాడు. ఎవరికి చెప్పుకుంటే తన ఆనందాన్ని పాపం అడిగేసినాడు కదా యుద్ధ విశేషాలని. సంజయుడు చెప్పడం మొదలు పెడతాడు. సరే, ఓ గురురాజా ధృతరాష్ట్ర మహారాజా, మీ తమ్ముడు కొడుకుండా? ధృతరాష్ట్రుడి తమ్ముడు కొడుకు ఎవరా? తమ్ముడు కొడుకు అంటే చాలా మంది ఉన్నారు కదా. ధృతరాష్ట్ర తమ్ముడు. ఓకే. భగవద్గీతలో ధృతరాష్ట్రుని తమ్ముడు కొడుకు ఎవరు?
తమ్ముడు కొడుకులు, పాండరాజు కొడుకులు, వీళ్ళందరూ 5 ఉన్నారు. అందులో ఇక్కడ భగవద్గీత చెప్పింది ఎవరికి? అర్జునుడు. అది లెక్క. మీ తమ్ముడు కొడుకే, మీ తమ్ముడు కొడుకు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు నాకు ఎంత మధురంగా తోచిందో, ఎట్ట చెప్పమంటావయ్యా నన్ను. ఒకడు తూర్పు సముద్రం, ఒకడు పడమటి సముద్రం, ఇద్దరు సముద్రమే కదా. తూర్పు సముద్రం బంగాళాఖాతం, పడమటి సముద్రం అరేబియా మహాసముద్రం అని చెప్పినంత మాత్రాన అరుణుడిలో నీళ్లు వేరా? ఓయమ్మ, ఇద్దరు భగవంతుడి స్వరూపాలే తండ్రి. ఆహా, ఆయన మాట ఈయన వినికిడి, ఈయన మాట ఆయన వినికిడి. వాస్తవంగా చూస్తే ఆ పేర్లు వేరే గాని రెండిట్లో నీళ్లు ఒకటే కదా. సాక్షాత్తు సాందీప శ్రీకృష్ణులు ఎంతో, కృష్ణార్జునులు కూడా అంతే తండ్రి. వాళ్ళిద్దరి మధ్య ఏం భేదం లేదు. మరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సత్యానికి సంజయుడు పులకించే విధానం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా ఈ వలన తేటగా తెలిసెనయ్యా. నరనారాయణులకు మధ్యన జరిగిన సంవాదము అద్భుతం బైనట్టిది, దీనిని పూర్తిగా వింటినయ్యా. మహాత్ముల మాటలు వినినంత తనువు పులకించెనయ్యా. సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకని చెప్పను కదా. సద్గురు మంగళం అమ్మ. సరే అండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును.
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.